మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా కృష్ణాగౌడ్ గారు, వ్యవసాయంలో నా వ్యక్తిగత అనుభవం, ధరలు తగ్గినప్పుడు రైతులు భయపడి పంటలు వేరు, అందుకే గల్లీలో 6-7 కొడతా కానీ స్టేడియంలో కొట్టేవాడికి రేంజ్ ఉంటుంది. ధరలు తగ్గినప్పుడు మనం ప్లాంటేషన్ చేయాలి, ధరలు పెరిగినప్పుడు పంటలు చేతికి వస్తాయి. అందుకే ఈ ఏడాది మే నెల ప్రత్యేకం. శ్రీరామ గారు, low plantation in January and February month in entire Karnataka. Now, because of standing crops, for example, standing crops are potato, cabbage, cauliflower, sweet corn, cucumber and flowers. Standing crops in Telugu means వ్యవసాయ భూమిలో ప్రస్తుత పంటలు. Even in some areas in Andhra Pradesh, I found standing crops majorly are melons, muskmelons. Once all these crops are over, all of them do tomato plantation only. Plantation is very low due to more standing crops are there this year when compared to previous year. Plantation is very low due to more standing crops are there this year when compared to previous years. That's why dance are done plantation. It is game between poor farmers and intelligent farmers. ప్రస్తుతం మన కర్ణాటక రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు కానివ్వండి, స్టాండింగ్ క్రాప్స్ అంటే ప్రస్తుతం పంటలు ఉన్నాయి. దానివల్ల టమాటా ప్లాంటేషన్ తగ్గింది. ఈ పంటలు, ఈ పొటాటో, క్యాబేజీ, కాలీఫ్లవరు, కీరా, దోసకాయలు, కర్బూజాలు ఇవన్నీ అయిపోతే మళ్ళీ ప్లాంటేషన్ పుంజుకుంటుంది అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక వాళ్ళ వరకు పరిశీలిస్తే సదుం మండలం చెరుకువారిపల్లి నాయనపకాల నా టమోటాలో చేతులు తుండున్నాయి, ఏమి చేయాలి అన్న రైతులు అడుగుతున్నారు. మా పంచాయతీ వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి. నాగేశ్వర్, టమోటా మొలగ ముడతలు భాగం కవర్ అయ్యేలా పొగాకు పొడి, దుగ్గు పొడి వేయండి, మేము ట్రై చేసాము, పని చేస్తుంది అన్న. అందరూ 2023 టమాటా రేట్లు రిపీట్ అవుతుంది అనుకుంటున్నారు. ధరలు పూర్తిగా తగ్గినా కూడా ప్లాంటేషన్ మాత్రం తగ్గడం లేదు. 2021లో ఇలాగే ధరలు తగ్గినా కూడా ప్లాంటేషన్ చేశారు. జూన్, జూలైలో ధరలు రాలేదు. అక్టోబర్లో ధరలు భారీగా పెరిగినాయి. అదేవిధంగా 2025 అక్టోబర్లో ధరలు వచ్చే అవకాశం ఉంది. చంద్రశేఖర్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శివకుమార్ గారు, సైదన్న మీరు కూడా అనాలిసిస్ చేయండి, మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి మీ పవర్ చూపించండి. మీరు టమాటా వ్యాపారం చేస్తారు కాబట్టి అనాలిసిస్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. లారీ డ్రైవర్లు కొంచెం సమాచారం తెలుస్తుంది, ఎందుకంటే వారు దేశమంతా తిరుగుతారు కాబట్టి వాళ్ళు కొంచెం సమాచారం ఇవ్వగలరు. వాళ్ళతో పాటు బయట రాష్ట్రాల మండి వాళ్ళ ద్వారా ఫోన్ కొనుక్కొని వాళ్ళ ద్వారా మరికొంత సమాచారాన్ని ఇవ్వగలరు. ఇక మనం మరొక పరిశీలిస్తే చివరిగా రైన్ బజార్, మే నుండి జూలై వరకు టమోటా మార్కెట్కి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. 100% సక్సెస్ అవుతాయి. మంచి ధరలు ఉంటాయి. ఎంత లేదన్నా పెట్టుబడికి ఢోకా లేదు. అన్నీ అనుకూలిస్తే జాక్పాట్. కాదన్నా ఆయనేమన్నా దేవుడా రేట్స్ చెప్పడానికి? అంత దేవుడిచ్చాలా బాబు గారు? ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.